Hello all, welcome back to Telugu explanation of Ramesh Singh Indian economy. So we are in gross national happiness. సో గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఏంటో తెలుసుకున్నాం లాస్ట్ వీడియోలో. వాళ్ళు ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒకటి, గవర్నెన్స్ ఉండాలి, మంచిగా గవర్నెన్స్ ఉండాలి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఉండాలి, అండ్ కల్చరల్ ప్రమోషన్ ఉండాలి, ఎథికల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ని ఫాలో అవ్వాలని చెప్పి పెట్టుకున్నారనమాట. అంటే ఎథికల్ వాల్యూస్ని, స్పిరిచువల్ వాల్యూస్ని కూడా హెచ్డిఐతో పాటుగా ఇంక్లూడ్ చేసుకున్నారు. సో దాంట్లో డిఫరెన్సెస్ మనం మాట్లాడుకున్నాం. హెచ్డిఏకి గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్కి ఉన్న డిఫరెన్సెస్ మాట్లాడుకున్నాం. సో దానికి సంబంధించిన ఇంకొంచెం థియరీ అనాలిసిస్, ఏమేమి ఇంక్లూడ్ చేశారు, ఎందుకు ఇలా ఉంది, తర్వాత ఏం జరిగింది అనేది కొంత లెసన్. సో దాన్ని మనం ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం. సో ఇలానే తెలుగులోనే నేను క్లాస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు బాగా అర్థం అవ్వాలని, మన తెలుగు స్టూడెంట్స్కి తెలుగులో చెప్తే బాగా అర్థం అవుతుందని నేను ఇది స్టార్ట్ చేశాను. సో ఇలా టెక్స్ట్ బుక్లో చూపించి చెప్తే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది ఐడియా. సో నేను ఏదైనా పీడిఎఫ్ చేసిన సగం పాయింట్స్ మిస్ అయిపోతున్నాయి అని చెప్పి ప్రాబ్లం మీకు ఉంటుంది. సో అది కూడా ఉండదు. ఇట్లా నేను ఏ ఒక్క లైన్ కూడా మిస్ చేయకుండా అంతకు మీనింగ్ చెప్తున్నాను. మీకు ఏ ఒక్క మీనింగ్ అర్థం కాకపోయినా కూడా, లేదా ఏదైనా లెసన్ అర్థం కాకపోయినా నాకు మీరు కమెంట్ సెక్షన్లో రిపోర్ట్ చేయండి. నేను మీకు మళ్ళీ కంపల్సరీగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థమయ్యేలా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఎవరైనా అవసరమైన వాళ్ళు ఉంటే, వాళ్ళకి మీకు తెలిసి ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ నుంచి వాళ్ళు ఫాలో అవుతారు క్లాస్ని. ఏ రోజు లెసన్ ఆ రోజు వినేయండి. సో నేను పంపిన మెటీరియల్ కూడా, పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్ లింక్లో పెట్టాను. క్లాస్ 9లో పెట్టాను. సెకండ్ చాప్టర్ మొత్తం పీడిఎఫ్ పెట్టాను. సో అది మీ దగ్గర పెట్టుకొని కనుక లెసన్ వింటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మళ్ళీ మీరు ఒకసారి దాన్ని చదివేయండి. సో మీకు అది మైండ్లో ఉండిపోతుంది. అండ్ సో గోయింగ్ టు అవర్ లెసన్. సో ఇలా పెట్టారు కదా జిఎన్హెచ్లో కొన్ని రూల్స్. సో ఇక్కడ చెప్తున్నారు, an impartial analysis పక్షపాతం లేని ఒక అనాలిసిస్ sufficiently suggests that the material achievements are unable to deliver as happiness devoid of some ethics at its base. సో ఎథిక్స్ అనేవి లేకుండా, ఎథిక్స్ ఫాలో అవ్వకుండా, నీతి నిజాయితీలు ఇట్లాంటివి ఆచార సాంప్రదాయాలు కొన్ని ఎథిక్స్ అనేవి ఫాలో అవ్వకుండా మనకి ఇంపార్షియల్గా, పక్షపాతం లేకుండా అనాలిసిస్ చేశారు వీళ్ళు. చూసి అంతా ఏమని సజెస్ట్ చేసింది ఈ పక్షపాతం లేని అనాలిసిస్ అంటే, మెటీరియల్ అచీవ్మెంట్స్ మనకి హ్యాపీనెస్ని ఇవ్వలేవు, డివైడ్ ఆఫ్ సమ్ ఎథిక్స్ ఎట్ ఇట్స్ బేస్, ఎథిక్స్ లేకుండా వచ్చిన మెటీరియల్ అచీవ్మెంట్స్ మనకి హ్యాపీనెస్ని ఇవ్వలేవు అని చెప్తున్నాయి. అండ్ ఎథిక్స్ ఆర్ రూటెడ్ ఇన్ ద రిలీజియస్ అండ్ స్పిరిచువల్ కాంటెక్స్ట్. సో ఎథిక్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి స్టార్టింగ్ అనేది ఎక్కడుందంటే రిలీజియస్ అండ్ స్పిరిచువల్ టెక్స్ట్. వీటి నుంచి భక్తి, మతాలు, ఎవరి వాళ్ళ ఆచార సాంప్రదాయాలు, మతాలు అంటే మతాలని కాదు, ఎవరి వాళ్ళ ఆచార సాంప్రదాయాలు, రిలీజియస్ భక్తికి సంబంధించినవి, స్పిరిచువల్ టెక్స్ట్, వీటి కొంత రాసి ఉంటుంది కదా థియరీ, వాటి నుంచి మనకి ఎథిక్స్ అనేవి వస్తున్నాయి. ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదు అని ఎప్పటి నుంచో ఉన్న బుక్స్, ఓల్డ్ బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ నుంచి మనకి వస్తుందన్నమాట. వేదిక్ బుక్స్, వీటన్నిటి నుంచి మనకు వస్తుంది ఎథిక్స్ అనేది. బట్ ద న్యూ వరల్డ్ ఈజ్ గైడెడ్ బై ఇట్స్ ఓన్ సైంటిఫిక్ అండ్ సెక్యులర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లైఫ్ అండ్ ద వరల్డ్ హ్యాస్ బీన్ సస్పీషియస్ అబౌట్ రికగ్నైజింగ్ ద స్పిరిచువల్ ఫ్యాక్టర్ ఇన్ హ్యూమన్ లైఫ్. బట్ ఇప్పుడు వరల్డ్ అనేది, మన కొత్త వరల్డ్ అనేది ఎలా ఉందంటే సైంటిఫిక్గా, శాస్త్రీయంగాను ఉందన్నమాట. సైంటిఫిక్గా, శాస్త్రం ప్రకారం, సైన్స్ ప్రకారం నడుస్తూ ఉంది. సెక్యులర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లైఫ్ అండ్ ద వరల్డ్ హ్యాస్ బీన్ సస్పీషియస్ అబౌట్ రికగ్నైజింగ్ ద స్పిరిచువల్ ఫ్యాక్టర్ ఇన్ హ్యూమన్ లైఫ్. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడు ఉన్న ఈ స్పీడ్, ఫాస్ట్ అండ్ సైంటిఫిక్ జనరేషన్లో ఇవన్నీ గుర్తించటం వాళ్ళకి సస్పీషియస్గా ఉంది. ఏంటిదంతా అన్నట్టుగా ఉంది. అబౌట్ రికగ్నైజింగ్ ద స్పిరిచువల్ ఫ్యాక్టర్ ఇన్ హ్యూమన్, స్పిరిచువల్ ఫ్యాక్టర్ని, ఆ నిజాన్ని వీళ్ళకి నమ్మదగినట్టుగా వీళ్ళకి లేదనమాట ఇప్పుడున్న వాళ్ళకి. రాదర్ ద వెస్ట్రన్ ఐడియా ఆఫ్ సెక్యులరిజం was defined after rejecting the very existence of anything like God and also rejecting the whole traditional hypothesis of spiritualism as instances of ignorance and orthodoxy. So ఈ వెస్ట్రన్ ఐడియా ఆఫ్ సెక్యులరిజం ఇది ఏమంటుందంటే, సెక్యులరిజం అంటే మనకి నో రిలీజన్, ఇది ఏమంటుందంటే ఇది వెస్ట్రన్ ఐడియా, నో రిలీజన్ అండి. ఇది ఏం డిఫైన్ చేస్తుంది, ఆఫ్టర్ రిజెక్టింగ్ ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీథింగ్
అంటే గాడ్ అనేది ఏం లేదు, ఇదంతా ఒక మూఢనమ్మకం. ఈ ట్రెడిషనల్ ఈ హైపోథిసిస్ ఈ థియరీస్ అన్నీ కూడా ఈ స్పిరిచువలిజం ఈ థియరీస్ అన్నీ కూడా ఇగ్నోరెన్స్ మీకు ఇగ్నోర్ చేయాలి. ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఆర్థోడాక్స్ ఇవన్నీ ఒక మూఢనమ్మకాలు అని చెప్పి అన్నారు. అండ్ దేర్ షుడ్ నాట్ బీ ఎనీ డౌట్ ఇన్ యాక్సెప్టింగ్ ఇట్ దట్ the Western ideology in the name of development has ultimately dominated the modern world and its way of life. సో ఇది చెప్పడంలో డౌట్ ఏం లేదండి. ఏం చెప్పడం దట్ యాక్సెప్టింగ్ that the Western ideology in the name of development has ultimately dominated the modern world and way of life. సో వెస్ట్రన్ వరల్డ్ ఆఫ్ ఐడియాలజీ అనేది కంప్లీట్గా డామినేట్ చేసేసింది మోడర్న్ వరల్డ్ని. The idea of development, which was followed by a large part of the world, has been sent person this world. సో చాలా పార్ట్ అనేది వరల్డ్లో ప్రపంచంలో చాలా పార్ట్ ఈ ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ని ఫాలో అయింది. అండ్ ఎనీబడి కెన్ అసెస్ టుడే దట్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ద వరల్డ్ హ్యాస్ బీన్ ఏబుల్ టు అచీవ్ ఇన్ ద ఎండ్. సో ఎవరైనా అనలైజ్ చేసుకోవచ్చు, చెప్పచ్చు ఏంటంటే ఎలాంటి హ్యాపీనెస్ అనేది వరల్డ్ అనేది అచీవ్ చేసింది చివరికి అని. A recent study by the senior economist from the UNDP on the Bhutanese development experience under the GNH has vindicated the idea of gross happiness which development must result into. సో ఒక రీసెంట్ స్టడీలో ఒక సీనియర్ ఎకానమిస్ట్ యుఎన్డిపి నుంచి భూటాన్ యొక్క డెవలప్మెంట్ని ఎక్స్పీరియన్స్ని బట్టి under the GNH has vindicated the idea of gross happiness. సో GNH కరెక్ట్గా చేసింది అని ఆయన వాదించారనమాట. ఐడియా ఆఫ్ గ్రాస్ హ్యాపీనెస్ విచ్ డెవలప్మెంట్ మస్ట్ రిజల్ట్ ఇంటూ. సో జిఎన్హెచ్ ఇచ్చిన ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ గ్రాస్ హ్యాపీనెస్ అనేది బాగుంది అని చెప్పి ఈయన అన్నారు. డెవలప్మెంట్కి ఇది ఖచ్చితంగా కావాలి అన్నారు. యాజ్ పర్ ద స్టడీ ద పీరియడ్ 1984 నుంచి 1998 వరకు హ్యాస్ బీన్ స్పెక్టాక్యులర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ విత్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బై ఇంక్రీజింగ్. సో ఈ తేడాలు అనేవి గమనించారనమాట. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ హ్యాస్ బీన్ ఇంక్రీజ్ బై హోపింగ్ 19 years, గ్రాస్ స్కూల్ ఎన్రోల్మెంట్ రీచింగ్ 72% అండ్ లిటరసీ 47.5%. 17%లో ఉన్న లిటరసీ వచ్చి 47.5%. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అని చెప్పి వీళ్ళు ఇలా ఈ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఫాలో అయిన వాళ్ళకి అక్కడ రీసెర్చ్ చేయడం వల్ల తెలిసిందనమాట ఈయనకి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అని చెప్పారు. సో ఆఫ్టర్ ద టెర్రర్ అటాక్ ఆన్ ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్ ద USA, ద హోల్ వరల్డ్ హ్యాస్ గోన్ ఫర్ ఏ సైకిక్ మెటమోర్ఫోసిస్. సో ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ USAలో టెర్రర్ అటాక్ అనేది జరిగిన తర్వాత వరల్డ్ మొత్తం ఒక సైకలాజికల్ మానసికంగా ఒక చేంజ్ అనేది వచ్చింది. అండ్ అట్లీస్ట్ ద యూఫోరియా ఆఫ్ డెవలప్మెంట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ టు ద వరల్డ్ హ్యాస్ బీన్ షేకెన్ ఫ్రమ్ ఇట్స్ వెరీ బేస్. సో చాలా భయభ్రాంతులకు గురైపోయింది, చాలా షేక్ అయిపోయింది అనమాట. The world, which is in the process of globalization at one hand, has started introspecting whether multicultural coexistence is possible. ఒక పక్క నుంచి గ్లోబలైజేషన్ అనేది స్టార్ట్ అయింది, ప్రపంచీకరణ స్టార్ట్ అయింది ఒక పక్క నుంచి. అండ్ హ్యాస్ స్టార్టెడ్ ఇంట్రోస్పెక్టింగ్, వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. వెదర్ మల్టీకల్చరల్ కోఎగ్జిస్టెన్స్ ఈజ్ పాసిబుల్, అన్ని కల్చర్స్ ఫాలో అవ్వటం అనేది పాసిబులా కాదా. సో ద హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆఫ్ 2004 వాజ్ ఎంటైటిల్డ్ యాజ్ కల్చరల్ లిబర్టీ ఇన్ టుడేస్ డివర్స్ వరల్డ్. సో హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2004 ఏమని టైటిల్ చేశారు, కల్చరల్ లిబర్టీ ఇన్ టుడేస్ డివర్స్ వరల్డ్. కల్చరల్ లిబర్టీ అంటే ఫ్రీ, కల్చర్ ఫ్రీ ఇన్ టుడేస్ డివర్స్ వరల్డ్. అందరూ ఉంటున్నారు కాబట్టి, డివర్స్ రకరకాల వాళ్ళు ఉంటున్నారు కాబట్టి అన్ని కల్చర్స్ ఎవరికి కావాల్సిన కల్చర్ వాళ్ళు ఫ్రీగా ఫాలో అవటం కుదురుతుందా లేదా అనేది అనమాట ఈ విషయం. కల్చరల్ లిబర్టీ ఇన్ టుడేస్ వరల్డ్, ఈరోజు ఉన్న ప్రపంచంలో ఇప్పుడు సమాజంలో కల్చరల్ లిబర్టీ అనేది ఉండాలి, ఎవరికి నచ్చిన కల్చర్ వాళ్ళు ఫామ్. సో అలాంటి కల్చర్ ఒకటి మల్టీ కల్చరల్ కోఎగ్జిస్టెన్స్ ఈజ్ పాసిబుల్. అలా అని ఒకవైపు నుంచి అంటే ప్రపంచం అంతా కలిసినప్పుడు గ్లోబలైజేషన్ అంటే అంతా కలవటం. సో ప్రపంచం అంతా కలిసినప్పుడు ఈ అందరు కల్చర్స్ అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అది సాధ్యమా కాదా. సో ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2004కి టైటిల్ ఏమి ఇచ్చారంటే కల్చరల్ లిబర్టీ ఇన్ టుడేస్ డివర్స్ వరల్డ్. We may conclude that mankind is passing through a phase of serious introspection and transition where the dominant view in the world may metamorphose into redefining the very idea of development by including ethical values and spiritualism as important parts.
సో ఇక్కడ మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే మ్యాన్ కైండ్ ఈజ్ పాసింగ్ త్రూ ఏ ఫేస్ ఆఫ్ సీరియస్ ఇంట్రోస్పెక్షన్. ఏంటంటే మానవాళ్ళు ఏంటంటే ఒక సీరియస్ ఇంట్రోస్పెక్షన్ సెల్ఫ్ ఎగ్జామినేషన్లోకి వెళ్ళిపోయింది. ఏమని మ్యాన్ కైండ్ ఈజ్ పాసింగ్ త్రూ ఏ ఫేస్ ఆఫ్ సీరియస్ ఇంట్రోస్పెక్షన్ అండ్ ట్రాన్సిషన్, మార్పు, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటుంది, మార్పుకి వెళ్తుంది. వేర్ ద డామినెంట్ వ్యూ ఇన్ ద వరల్డ్ మే మెటమార్ఫోస్ ఇంటూ రీడిఫైనింగ్ ద వెరీ ఐడియా ఆఫ్ డెవలప్మెంట్. సో ఇక్కడ డామినెంట్ ఇక్కడ మెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది దేని మీద ఉందంటే ప్రపంచం మొత్తానికి చేంజ్కి ఎలా చేంజ్ అవుతుంది, రీడిఫైనింగ్ ద వెరీ ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ని రీడిఫైన్ చేసుకుంటుంది. అంటే బై ఇంక్లూడింగ్ ఎథికల్ వాల్యూస్ అండ్ స్పిరిచువలిజం, ఎథికల్ వాల్యూస్ని స్పిరిచువలిజంని దానిలోకి ఇంక్లూడ్ చేసుకుంటూ దాన్ని డెవలప్మెంట్ అనే పార్ట్లోకి ఇంక్లూడ్ చేసుకుంటూ సో మారాలనుకుంటుంది. సో ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది ఒక దశ నుంచి ఇంకొక దశకి. ఈ అన్ని కల్చర్స్ ఫాలో అవ్వటం, తను ఎగ్జామిన్ చేసుకుంటుంది ఎలా డెవలప్ అవుతున్నామని. బట్ టిల్ నౌ ద ప్రపోనెంట్స్ ఆఫ్ డెవలప్మెంట్ టు లుక్ ఏ బిట్ షై ఇన్ బిలీవింగ్ అండ్ యాక్సెప్టింగ్ హోల్ హార్టెడ్లీ దట్ ది ఎగ్జిస్ట్ నాన్ మెటీరియల్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో వరల్డ్ అంతా ఇలా ఆలోచిస్తుంది కానీ బట్ టిల్ నౌ ఇప్పటి వరకు కూడా కొంతమంది ప్రపోనెంట్స్ ఆఫ్ డెవలప్మెంట్ని ప్రపోజ్ చేసేవాళ్ళు ఏమంటే వాళ్ళు కొంచెం సిగ్గుగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు యాక్సెప్ట్ చేయడంలో, బిలీవ్ చేయడంలో ఏంటది హోల్ హార్టెడ్లీ మనస్ఫూర్తిగా వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు నాన్ మెటీరియల్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఉంటుంది అని. అంటే నాన్ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ కానీ నాన్ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ ఏముంటుంది అని వాళ్ళు నమ్మలేకపోతున్నారు. విచ్ నీడ్స్ టు బీ రిలైజ్ టు మేక్ అవర్ డెవలప్మెంట్ రిజల్ట్ ఇన్ టు హ్యాపీనెస్. సో కానీ నాన్ మెటీరియల్ హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా మనకి అవసరం. రిలైజ్ టు మేక్ అవర్ డెవలప్మెంట్ రిజల్ట్ ఇన్ టు హ్యాపీనెస్, మన డెవలప్మెంట్ని హ్యాపీనెస్గా మార్చుకోవడానికి నాన్ మెటీరియల్ పార్ట్ ఆఫ్ లైఫ్ అనేది చాలా అవసరం. అది నమ్మటానికి చాలామంది ఇంకా సిద్ధంగా లేరు. సో ఈరోజు క్లాస్లో మనం చెప్పింది ఏంటంటే ఒక పక్షపాతం లేకుండా ఒక అనాలిసిస్ చేశారు. ఆ అనాలిసిస్లో మనకేం తెలిసిందంటే మెటీరియల్ అచీవ్మెంట్స్ వల్ల మనకి హ్యాపీనెస్ అనేది రాదు అని చెప్పారు వాళ్ళు. మనం ఎథిక్స్ అనేది మన బేస్లో ఉండకుండా, మన డెవలప్మెంట్ అనే డెఫినేషన్లో లేకుండా డెవలప్మెంట్ అనేది రాదు. ఎథిక్స్ అనేది ఉండాలి, నీతి నిజాయితీ ఇవన్నీ ఉండాలి. సో ఈ ఎథిక్స్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి? వేదిక్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎప్పుడో రాసిన గ్రంథాలు, వాటి నుంచి గొప్పవాళ్ళు అందరూ రాసి ఉన్నారు. వాటి నుంచి మనకి ఎథిక్స్ వచ్చాయి. ఏవైనా టెక్స్ట్ బుక్స్, హోలీ బుక్స్ కానీ ఏదైనా హోలీ బుక్, వాటి నుంచి మనకి ఈ టెక్స్ట్ అనేది అందుతుంది, కొంత థియరీ వస్తుంది. దాన్ని మనం తరతరాలుగా ఫాలో అవుతూ వస్తాం. సో ఆ ఎథిక్స్ అనేది ఫాలో అవ్వకుండా హ్యాపీనెస్ ఉండదు అని చెప్తున్నారు. బట్ ద న్యూ వరల్డ్ ఈజ్ గైడెడ్ బై ఇట్స్ సైంటిఫిక్ అండ్ సెక్యులర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లైఫ్. కానీ ఇప్పుడున్న జనరేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది, ప్రపంచం చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి అదనే ఆ సెక్యులర్ ఆ స్పిరిచువల్ ఫ్యాక్టర్ ఉంది లైఫ్లో అని వీళ్ళు రికగ్నైజ్ చేయటం వీళ్ళకి ఇష్టంగా లేదు. కొంచెం అనుమానాస్పదంగా అది ఉందా అని తెలియదు, అది ఎందుకు ఫాలో అవ్వాలనేది తెలియదు. సో దాని యొక్క ట్రూత్ వీళ్ళకి తెలియక వీళ్ళు ఏంటంటే ఇది ఎందుకు ఫాలో అవ్వాలి, ఇది ఎందుకు ఇంక్లూడ్ చేసుకోవాలి అనేది ధర్మం ఇవన్నీ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు. సో నెక్స్ట్ ద ఐడియా ఆఫ్ సెక్యులరిజం, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, వెస్ట్రన్ ఐడియా సెక్యులరిజం ఇన్ నో రిలీజియన్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో ఇదంతా ఒక మూఢనమ్మకం అని చెప్తున్నారు. సో వరల్డ్ అనేది చాలా వరకు ఈ ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ని ఫాలో అయిపోయింది. సో ఇది డామినెంట్గా ఉందన్నమాట. సో భూటాన్కి సంబంధించిన ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అనేది వీళ్ళు డిస్కవర్ చేశారు కదా డెఫినేషన్. సో ఒక సీనియర్ ఎకానమిస్ట్ ఏం చేశారంటే బొటనీస్ డెవలప్మెంట్ మీద ఎక్స్పెరిమెంట్ సర్వే చేస్తే అక్కడ ఏమైందంటే ఆయన గమనించిన దాన్ని బట్టి వాళ్ళ లిటరసీ రేట్ అనేది 47.5%కి వచ్చింది, 17% నుంచి. చాలా డెవలప్మెంట్ ఉందని గమనించారు. సో ఎప్పుడైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ USA దగ్గర టెర్రర్ అటాక్ అని జరిగిందో అప్పుడు వరల్డ్ అనేది ఒక సైకిక్ చేంజ్ అనేది, సైకలాజికల్గా మానసికంగా ఒక చేంజ్ అనేది వచ్చింది వరల్డ్లో. వీళ్ళు మల్టీకల్చరల్ ఇంకొక పక్కన గ్లోబలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మల్టీకల్చరల్ ఎగ్జిస్టెన్స్ సాధ్యమవుతుందా లేదా అని చూశారు. సో అందుకని హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2004కి కల్చరల్ లిబర్టీ ఇన్ టుడే డివర్స్ వరల్డ్ అని టైటిల్ ఇచ్చారు. కల్చరల్ లిబర్టీ ఇన్ టుడేస్ డైవర్స్ వరల్డ్.
సో ఇంకా ఫైనల్గా కంక్లూడ్ చేసింది ఏంటంటే ఖచ్చితంగా మెటీరియల్ హ్యాపీనెస్ అనేది మనకి హ్యాపీనెస్ని ఇవ్వలేదు, నాన్ మెటీరియల్ పార్ట్ ఆఫ్ లైఫ్ కూడా ఉంది. అది చాలామంది ప్రొపోనెంట్స్ ఒప్పుకోలేకపోతున్నారు, కానీ అది చాలా అవసరం అని చెప్పి ఇది అనమాట ఇది కన్క్లూషన్ చేశారు GNH నుంచి. సో నెక్స్ట్ మనకి హ్యాపీనెస్ అనేది స్టార్ట్ అవుతుంది, హ్యాపీనెస్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ మనం కంటిన్యూ చేద్దాం. ఏదైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి, మళ్ళీ ఆ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.